వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. జనరిక్ మెడికల్ షాప్ను ప్రారంభించిన తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త సుచరిత. తాడికొండ గ్రామంలోని ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాప్ను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిపాడు శాసనసభ్యులు మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తాడికొండ మండల ముఖ్య నాయకులు, మండల కన్వీనర్, ఎంపీపీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిల్లకల్లు సచివాలయం 1 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఉదయభాను మాట్లాడుతూ ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనారోగ్యంతో మరణించిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డుల కుటుంబాలకు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అండగా నిలిచారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మరణించిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు మంగళవారం చెక్కులను ఎస్పీ అందజేశారు. తమ సహోద్యోగుల కుటుంబాలకి సహాయం చేయడానికి ఒక్కొక్కరికి తమ ఒక్కరోజు వేతనాన్ని అందించిన పల్నాడు జిల్లాలోని హోంగార్డులను ఆయన అభినందించారు. రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన హోంగార్డు శేషు కాంతారావు కుమార్తె హనీప్రియకు 5 లక్షలు, పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం వలన విధులకు హాజరు కాలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న హోంగార్డు మోహన్ శేషు కుమార్కి ఎస్పీ చేతుల మీదుగా 4 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికిరణ్ పాల్గొన్నారు. 2.40 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం. జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. జాతీయ రహదారి వద్దనున్న పరాసబండ డొంకను 3 కిలోమీటర్ల దూరంలోని పోచంపల్లి గ్రామానికి కలుపుతూ 2 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, 40 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాలుకు ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని రోడ్లను బాగు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ యువసేన అధ్యక్షులు గూడూరు నాని, గ్రామ సీనియర్ నాయకులు బూతుకూరి మల్లేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. బాల్య వివాహాలు జరగకుండా మహిళలు బాధ్యత తీసుకోవాలి. బాల్య వివాహాలు జరగకుండా మహిళలు బాధ్యత తీసుకోవాలని
పల్నాడు జిల్లా డిఆర్డీఏ పీడి బాలు నాయక్ కోరారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో కోటప్పకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మహిళా రక్షణ చట్టాల శిక్షణ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి డిబిఆర్సి సంస్థ రాష్ట్ర మహిళా ట్రైనింగ్ కోఆర్డినేటర్ హేమలత అధ్యక్షత వహించారు. బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగ పీఠిక ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల ద్వారా దేశ ప్రజలు అందరికీ కుల మత లింగ వివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించడం ద్వారా దేశంలో మహిళల అభివృద్ధికి తొలి అడుగు పడిందని మహిళలకు తెలియజేయాలన్నారు. సమాన పని సమాన వేతనం అనే హక్కును కలిగి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్సి రీజనల్ కోఆర్డినేటర్ మల్లల చిన్నప్ప, డిబిఆర్సి ప్రతినిధులు వేణు, కోటిరత్నం, మేడే వెంకటరమణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యువత బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో యువతి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం, భాగస్వామ్యం చేయడం కార్యక్రమం విజయవాడ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో మంగళవారం జరిగింది. ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. స్వీప్ నోడల్ అధికారి యు శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హులైన యువ ఓటర్లను ఓటు నమోదు చేసుకునేలా పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగిందని, ఇది మంచి ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునే విధానంపైన ఈవీఎంలతో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు దేవినేని మధుసూదన్ రావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎస్వి రవీంద్రనాథ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనిల్ కుమార్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్న మంత్రి అంబటి, చారిత్రాత్మకమైన నర్సరావుపేట పార్లమెంటు స్థానంలో తొలిసారిగా బడుగులకు అవకాశం వచ్చిందని, బలమైన కేడర్ ఉన్న వైసీపీ బడుగు బలహీన వర్గాల నాయకుడైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. 14వ తేదీన నర్సరావుపేటలో జరగనున్న వైసీపీ బహిరంగ సభ సన్నాహక సమావేశం నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇద్దామంటే అది నచ్చని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏకంగా వైసీపీని వదిలి వెళ్లిపోయారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కీలక పదవులు ఇవ్వాలన్న ఆశయంతో పనిచేస్తున్న సీఎం జగన్ ఈసారి నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని బీసీలకు కేటాయించారు. కావున బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను, స్టిక్కర్లను మంత్రి అంబటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, ముప్పాళ్ల మండల కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, మర్రి సుబ్బారెడ్డి, బాసు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజాన్ని చెబుతా భారత వనితా టీవీ.